చిన్న ఉదాహరణ చాలు. ఇవాళ మీరు స్టేట్మెంట్ చూసింటారు పేపర్లలో. ఎలక్షన్లకు ముందేమో వరికి బోనస్ ఇస్తాం, అన్ని పంటలకు బోనస్ ఇస్తాం, బియ్యంకి వరి ధాన్యానికి కూడా బోనస్ ఇస్తాం అన్నాడు. మేనిఫెస్టోలో పెట్టిండు 2183 ఎంఎస్పీ ఉన్నది, 500 బోనస్ కింటాల్కు కలిపితే 2683 రూపాయలు ఇస్తా అని చెప్పిండు. 2183 అంటే దొడ్డు వడ్లకు ఇచ్చిన ఎంఎస్పీ 2183. దాని మీదకెళ్ళి 500 ఇస్తా అని మేనిఫెస్టోలో పెట్టిండు. నిన్న స్టేట్మెంట్ ఇచ్చిండు క్యాబినెట్ తర్వాత, దొడ్డు బియ్యంకి ఇయ్యం, సన్నాలకే ఇస్తామంటున్నాడు. సన్నాలు తెలంగాణలో పండించేది కేవలం 10-15% మాత్రమే. 85-90% పండించేది దొడ్డు బియ్యం. అసలు యాసంగిలో తెలంగాణలో సన్నాలు వండాయి, దొడ్డు వడ్లే వండుతాయి. ఇది కూడా తెలియదు రేవంత్ రెడ్డికి. మరి తెలియదా, తెలిసి మోసం చేస్తుండా, అది మనకు తెలియదు. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ఇట్లా ఒకటి కాదు, మోసాల పరంపర సాగుతున్నది. స్కూటీలు వచ్చినాయా, తులం బంగారం ఇస్తానని ఇచ్చిండా, 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. ఒక్క ముఖ్యమంత్రి గారి పేరు మీద మార్కెట్లో పతారా లేదా, గిరాకీ లేదా, బంగారం షాపోడు అడుగు తీయడా, ఉద్దరా తులం బంగారం దొరుకుతలేదా ముఖ్యమంత్రికి? తులం బంగారం కాదు, తులం ఇనుము కూడా ఇయ్యడు వాడు. యాద పెట్టుకొని మీరు, తులం ఇనుము కూడా ఇయ్యడు. ఎందుకంటే పచ్చి మోసగాళ్ళు, కేవలం ఓట్ల కోసం చెప్పిన మాటలు. దయచేసి నేను మిమ్మల్ని అడిగేదల్లా ఒక్కటే, రేపు ఎవరు అడగాలి మరి శాసన మండలిలో, ఏమాయని 2 లక్షల ఉద్యోగాల కథ అని అడిగేటోడు ఉండాలన్నా వద్దా? తీన్మార్ మల్లన్న అంటే ఆయనకు ఓటేస్తే ఏం చేస్తాడు? ఆయనే ఒకటే పని చేస్తాడు, తెల్లారు లేస్తే బాకాలు ఉదుతాడు, తెల్లారు లేస్తే డప్పు కొడతాడు రేవంత్ రెడ్డికి. ఇప్పుడు కావాల్సింది బాకాలు ఉదేటోళ్ళు కాదు, రేవంత్ రెడ్డి బాజా బజాయించేటోళ్ళు కావాలి. అందుకే రాకేష్ రెడ్డి కోటేమని కోరుతా ఉన్నా. అందుకే గట్టి గలమున్న వరంగల్ బిడ్డ మీవాడు, మీలో ఒకడు, వరంగల్ పౌరుషమున్నోడు రేపు అక్కడ శాసన మండలిలో కూర్చుంటే గల్లావట్టి అడుగుతాడు, ఏమాయ నిరుద్యోగ భృతి 4,000 రూపాయలు ఇస్తానో ఏడవైంది అని అడుగుతాడు. ఏమాయ మరి ఎంట్రన్స్ టెస్ట్లకు పైసలు తీసుకోనన్నావు, ఎందుకు తీసుకుంటున్నావు అని చెప్పి రేపు గల్లావట్టి అడుగుతాడు. ఏమాయ ఒక రైతు బిడ్డగా అడుగుతున్నా రుణమాఫీ ఏమాయ అని చెప్పి రేపు నిలదీస్తాడు. ఒకటి కాదు, 420 హామీలు ఉన్నాయి అడిగేతందుకు. మరి అడిగేటోడు ఉండాలన్నా ఉండొద్దా? అడిగేటోడు ఉండాలి. ఈ సమయంలో కావాల్సింది అధికార స్వరాలు కాదు, ధిక్కార స్వరాలు కావాలి, నిలదీసేటోళ్ళు కావాలి. ఈ ఒక్క ఎమ్మెల్సీ ఓడిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం కూలిపోదు. కానీ రాకేష్ రెడ్డి గెలిస్తే ఏమవుతుంది? ఒక జలక్ తలుగుతుంది. అబ్బో వీళ్ళు విద్యావంతులు 34 నియోజకవర్గాల్లో 3 ఉమ్మడి జిల్లాల పరిధిలో వీళ్ళందరికీ